ప్రపంచంలో ఏ దేశంలో లేని కుల వ్యవస్థ కేవలం భారతదేశంలోనే ఉందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్ అన్నారు. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కులాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో లేని కుల వ్యవస్థ కేవలం భారతదేశంలోనే ఉందన్నారు. 77 సంవత్సరాల అధికార మార్పిడి తర్వాత కూడా దేశంలో కుల అణిచివేత, అంటరానితనం, కుల హత్యలు జరగడం సిగ్గుచేటని అన్నారు. కులం అనే రక్కసి మనుషుల మధ్య వైషమ్యాలను సృష్టిస్తూ వివక్ష, అంటరానితనం, హత్యాకాండ, అత్యాచారాలకు గురిచేస్తుందన్నారు. ఒక పక్క దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నప్పటికీ మతం పేరుతో మనిషిని మనిషే చంపుతున్న దౌర్భాగ్య పరిస్థితి ప్రస్తుత సమాజంలో నెలకొందన్నారు. కుల వ్యవస్థ క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల చరిత్ర ఉందని అన్నారు. అది నేడు రాజకీయ నాయకులకు ఓట్లు దండుకునేందుకు ఆయుధమైందన్నారు. దేశంలో 1,00,000కు పైగా కులాలు, ఉపకులాలు ఉన్నాయని, మధ్యయుగాల కాలంలోనే కుల వివక్షతకు వ్యతిరేకంగా వేమన, తుకారాం, కబీర్, నానక్తో పాటు ఎన్నో సంస్కరణోద్యమాలు జరిగాయన్నారు. ప్రస్తుత పాలక బూర్జావా పార్టీలు కుల, మతాల మధ్య చిచ్చుపెట్టి తమ రాజకీయ ప్రయోజనం పొందుతున్నారని, అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కులాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టు జిల్లా కార్యదర్శి బొమ్మిడి నాగేష్, పివైఎల్ జిల్లా కార్యదర్శి బివి చారి, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి పోలే పవన్, రావుల వీరేష్, కత్తుల లింగస్వామి, దశరథ, తీగల సురేష్, తీగల నరేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించినటువంటి సత్యశోధక్ సమాజు ఏర్పడి నేటికి 152 సంవత్సరాలు అవుతా ఉన్నది. సరిగ్గా 1873 సెప్టెంబర్ 24వ తారీఖున ఈ దేశంలో ఉన్నటువంటి కులరహితమైనటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే గారు ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే సత్యశోధక్ సమాజను నిర్మించారు. ప్రధానంగా ఇవాళ కులాల పేరిట, మతాల పేరిట ప్రజల మధ్య విభజిస్తున్నటువంటి అనేక రకాల దోపిడీ రుగ్మతలు మొత్తం కూడా రూపుమాపడం కోసం ఈ సత్యశోధక్ సమాజు ముందుంటుందని చెప్పి ఆనాడు మహాత్మా జ్యోతిరావు గారు భావించడం జరిగింది. నేటికి 152 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా ఈ దేశంలో ఇంకా కుల అస్పృశ్యత అనేది ప్రధానంగా ఉన్నది. కుల దోపిడీ అనేది ప్రధానంగా కొనసాగుతూ ఉన్నది. ఈ దోపిడీని, కులరహితమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం ఇవాళ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కానీ, పీడీఎస్ కానీ, ఐఎఫ్టీ కానీ, ఇతర ప్రజా సంఘాలు మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నప్పటికీ దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు ఇవాళ కులాలను, మతాలను పెంచి పోషించేటువంటి కర్తవ్యాన్ని అవి రూపొందించుకున్నాయి. కాబట్టి కుల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. దేశంలో జరుగుతున్నటువంటి కులాంతర, మతాంతర వివాహాలను మొత్తం కూడా ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద ఉన్నది. ఇవాళ ఆ బాధ్యత నుంచి వైదొలగడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ప్రజల మధ్య కులం పేరిట, మతాల పేరిట అనేక రకాల విద్వేషాలను సృష్టించి ఇవాళ మత ఘర్షణలు సృష్టించేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉన్నది. అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపునిస్తూ ఉన్నది. కులరహితమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం అనేక రకాల సామాజిక విప్లవకారులు అందించేటువంటి పోరాట స్ఫూర్తితోటి కుల నిర్మూలన కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.